హలో ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు మనం ఇండియా వర్సెస్ న్యూజిలాండ్ సెకండ్ ఓడిఐ గురించి మాట్లాడుకుందాం. న్యూజిలాండ్ టాస్ గెలిచి మొదటిగా బౌలింగ్ ఎంచుకుంది. రోహిత్ అండ్ గిల్ మొదటి 3 ఓవర్లు స్లోగా స్టార్ట్ చేశారు. తర్వాత స్కోరింగ్ రేట్‌ని పెంచారు. మొదటి 3 ఓవర్లు స్లోగా ఎందుకు చేశారంటే బాల్ ఎక్కువగా స్వింగ్ అయింది. మన మొదటి వికెట్ 70 దగ్గర కోల్పోయాము. సెకండ్ వికెట్ 99 దగ్గర కోల్పోయాము. థర్డ్ వికెట్ 115 దగ్గర కోల్పోయాము. ఫోర్త్ వికెట్ 118 దగ్గర కోల్పోయాము. ఫిఫ్త్ వికెట్ 191 దగ్గర కోల్పోయాము. వాళ్ళల్లో లెనాక్స్ డెబ్యూటెంట్‌గా టీంలోకి ఎంట్రీ ఇచ్చాడు. మంచి బౌలింగ్ ప్రదర్శనతో ఆకట్టుకున్నాడు. మన టీంలో రాహుల్ సెంచరీ చేశాడు. రాహుల్ జడేజాతో కలిపి కొంత పార్ట్నర్‌షిప్ చేశాడు. రాహుల్, నితీష్ కుమార్ రెడ్డితో కూడా కలిసి కొంత పార్ట్నర్‌షిప్ చేశాడు. ఈ పార్ట్నర్‌షిప్ వల్లనే మన టీమ్‌కి ఒక డీసెంట్ టోటల్ వచ్చింది. రోహిత్ శర్మ, సుమన్ గిల్ పార్ట్నర్‌షిప్ 70, కోహ్లీ, గిల్ పార్ట్నర్‌షిప్ 29, కోహ్లీ, శ్రేయస్ అయ్యర్ పార్ట్నర్‌షిప్ 16, కోహ్లీ, రాహుల్ మధ్య పార్ట్నర్‌షిప్ 3, జడేజా, రాహుల్ మధ్య పార్ట్నర్‌షిప్ 73, నితీష్ కుమార్ రెడ్డి, రాహుల్ మధ్య పార్ట్నర్‌షిప్ 43. రాహుల్ సెంచరీ వలన మన టీం అయితే 284ని టార్గెట్ 285ని టార్గెట్‌గా సెట్ చేసింది. వాళ్ళలో స్పిన్నర్స్ మంచి మంచి బౌలింగ్ ప్రదర్శన కనబరిచారు. క్లార్క్ 3 వికెట్స్ తీశాడు. వాళ్ళ స్పిన్నర్స్ మంచి తక్కువ ఎకానమీతో బౌలింగ్ చేస్తే, వాళ్ళ ఫాస్ట్ బౌలర్ అయిన క్లార్క్ 3 వికెట్స్ తీసి వాళ్ళ టీము మన మన స్కోరింగ్ రేట్‌ని కట్టడి చేశారు. మనకి క్విక్ సెక్షన్‌లో కోహ్లీ, గిల్, శ్రేయస్ అయ్యర్ ఔట్ అవ్వడం వలన మన టీం తక్కువ స్కోరింగ్‌ని బోర్డ్ మీద పెట్టింది. అదే గనక వీళ్ళలో ఎవరైనా కొంచెం మంచిగా ఆడుంటే మన టీం ఈజీగా 300 క్రాస్ చేసేది. బ్రేస్‌వెల్ అయితే త బ్రేస్‌వెల్ అయితే 39వ ఓవరు అద్భుతంగా ఏశాడు. ఒక వికెట్ తీశాడు. ప్లస్ అదే ఓవర్‌ని మెయిడెన్ కూడా చేశాడు. సో, వికెట్ మెయిడెన్ లభించింది 39 ఓవర్‌లో. వాళ్ళ స్పిన్నర్స్ బిలో 5 ఎకానమీతో బౌలింగ్ చేశారు. వాళ్ళ డెబ్యూటెంట్ కూడా 4.20 ఎకానమీతో బౌలింగ్ చేసి ఒక వికెట్ తీశాడు. వాళ్ళ టీంలోకొచ్చిన డెబ్యూటెంట్ ప్లేయర్ లెనాక్స్. మన బౌలింగ్‌లో అయితే పవర్ ప్లేలో మనకి మంచి స్టార్టే లభించింది బౌలింగ్‌లో. హర్షిత్ రాణా మొదటి వికెట్‌ని తీశాడు. ప్రసిద్ధ్ కృష్ణ రెండో వికెట్‌ని తీశాడు. వాళ్ళ మొదటి వికెట్ 22 వద్ద పడింది. సెకండ్ వికెట్ 46 వద్ద పడింది. తరువాత డారెల్ మిచెల్ అండ్ యంగ్ 150+ పార్ట్నర్‌షిప్‌తో తమ టీమ్‌ని విజయం వైపు తీసుకెళ్లారు. ఈ సమయంలో కుల్దీప్ యాదవ్ 2 ఛాన్స్‌లు క్రియేట్ చేశాడు. ఒకటి జడేజా డైరెక్ట్ హిట్‌తో స్టంప్స్‌ని కొడితే రన్‌ఔట్ ఛాన్స్ ఉండేది. ఇంకొకటి ప్రసిద్ధ్ కృష్ణ క్యాచ్ మిస్ చేశాడు. డారెల్ మిచెల్‌ది. ఈ 2 గనక మనకి ఫేవర్‌గా జరిగుంటే మ్యాచ్ రిజల్ట్స్ ఏమన్నా మారేదేమో. యంగ్ 208 దగ్గర ఔట్ అయ్యాడు. కానీ అప్పటికే వాళ్ళ టీమ్ రన్నే బాల్ కొట్టాల్సిన అవసరం వచ్చింది. సో, చేతిలో వికెట్లు ఉండడం వలన వాళ్ళు ఈజీగా లక్ష్యాన్ని ఛేదించారు. మన బౌలర్స్ విషయానికొస్తే కులదీప్ 10 ఓవర్లేసి 82 ఇచ్చాడు. సో, ఎకానమీ 8.2 ఉంది. అందరికంటే ఎక్కువ రన్స్ ఇచ్చింది మన కుల్దీప్ యాదవే. కానీ 2 ఛాన్స్‌లు క్రియేట్ చేశాడు. ఆ ఛాన్స్‌లు మన టీం ఉపయోగించుకోలేకపోయింది. ఒకటి ప్రసిద్ధ్ కృష్ణ క్యాచ్ మిస్ చేశాడు. ఇంకొకటి జడేజా రన్‌ఔట్ మిస్ చేశాడు. జడేజా 8 ఓవర్స్ ఏసి 44 రన్స్ ఇచ్చాడు. ఎకానమీ 5.5తో ఏశాడు. నితీష్ కుమార్ రెడ్డి 2 ఓవర్స్ ఏశాడు. మొదటి ఓవర్ బానే ఏశాడు. కానీ సెకండ్ ఓవర్‌లో ఎక్కువ రన్స్ వెళ్ళాయి. సో, అతని ఎకానమీ 6.5 ఉంది. ప్రసిద్ధ్ కృష్ణ 9 ఓవర్స్ ఏశాడు. ఒక వికెట్ తీశాడు. 49 రన్స్ ఇచ్చాడు. ఎకానమీ 5.4గా ఉంది. హర్షిత్ రాణా 9.3 ఏశాడు. ఒక మెయిడెన్ ఏశాడు. ఒక వికెట్ తీశాడు. 52 రన్స్ ఇచ్చాడు. ఎకానమీ 5.5గా ఉంది. మహ్మద్ సిరాజ్
9 ఓవర్లేసాడు. 41 రన్స్ ఇచ్చాడు. ఎకానమీ 4.6గా ఉంది. కానీ వికెట్ తీయలేదు. సో, ఈ విజయంలో డారెల్ మిచెల్ 131 రన్స్‌తో చెలరేగి తమ తమ జట్టుకి విజయాన్ని అందించాడు. యంగ్ కూడా 87 పరుగులతో రాణించాడు. మూడో వన్‌డే జనవరి 18న ఇండోర్‌లో జరగనుంది. థాంక్ యూ ఫ్రెండ్స్. బై బై. టేక్ కేర్.